మరి బాగున్నారా అండి? ఇంకా నా వల్ల కాదు ఈ మాటలు భరించడం, ఈ పని భారం నా వల్ల కాదు, ఇంతగా నన్ను బాధ పెట్టాలనుకుంటే దయచేసి నన్ను చంపే అని దేవునితో ఎప్పుడైనా మీరు ఇలా ప్రార్థన చేశారా అండి? మీరు ప్రార్థన చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఇలానే ప్రార్థన చేశారు. ఆయన ఎవరో మీకు తెలుసా? మోషే గారండి. మొత్తం ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆయన అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు ప్రజలందరూ సనుగుకొని విసుగుకుంటున్న టైంలోని దేవుడితో ఇలానే ప్రార్థన చేశాడంట. దేవా, నువ్వు ఇచ్చిన భారం నేను తట్టుకోలేకపోతున్నాను, ఒకవేళ నేనే భరించాలని అంటే దయచేసి నన్ను చంపే అని ప్రార్థన చేశాడంట. దేవుడు ఆ ప్రార్థన విని వెంటనే దేవుడు మోషేకు 70 మంది సహకారుల్ని అందజేశాడంట. మన యొక్క పని భారం మనం మోయలేని పరిస్థితిలో ఉన్నామో అని దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు సహకారాలను పంపే దేవుడై ఉన్నారు. నీ యొక్క పోషణ గురించి నువ్వు ఆలోచించినట్లయితే, ఎలా అయితే ఇశ్రాయేల్ ప్రజలు మాంసం లేదని సనుగుకున్నారో, దేవుడు అరణ్యంలో మాంసాన్ని దయచేసిన దేవుడు, శూన్యము నుండి సమస్తము చేయగలిగిన దేవుడు నిన్ను పోషించలేడంటారా? నీ అవసరతలు తీర్చలేదంటారా? ఒకసారి ఆలోచించండి. మీ ప్రతి అవసరతల అక్కర్లను తీర్చు దేవుడై ఉన్నారు. ఆయన బాహుబలం ఇప్పటికీ తక్కువ కాలేదు. అలాంటి దేవుని మనం కొనియాడుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ప్రభువా, నాకెందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నన్ను చంపే అని దయచేసి అలా అడగకుండా, ప్రభువా నా సిచ్యువేషన్ ఇది, నేను దేనిని ఎలా దాటగలను అని మీరు ఆయన సహకారాన్ని, ఆయన యొక్క పోషించే దేవుడై ఉన్నాడని మీరు ఆలోచించి ప్రార్థించినట్లయితే ప్రతిదానికి మీకు జవాబు అనుగ్రహించబడుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.